ఎవ్వరు మనలను అర్థం చేసుకున్నప్పుడు సమస్యలన్నీ పీక్ లెవెల్లో గొంతును నులిపేసే అంతగా ఒక్కసారిగా సమస్యలన్నీ కట్టుకట్టుకుని గొంతు మీద పడి పోరాడుతున్నట్లుగా ఉంటున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. కానీ అటువంటి సమయాల్లో దేవుడు మనకి ఏం నేర్పుతున్నారు, ఏది బెటర్, ఏం చేయాలి, ఈరోజు విలువైన జ్ఞానాన్ని, అద్భుతమైన విశేషాన్ని మీరు దేవుని నుండి పొందుకోబోతూ ఉన్నారు. చూడండి, ముఖ్యంగా మన కుటుంబంలో అర్చుకున్నప్పుడు, మన మాట వినప్పుడు, ఇక నేను మాట్లాడి వేస్ట్ అని అనుకున్న సమయాల్లో కేవలం ఊరకే ఉంటే సరిపోదు, కానీ ప్రతిగా మనము అరిచి కీపెట్టి మాట్లాడినా సరిపోదు. కానీ మనం చేయవలసిన ఒక కార్యం ఏంటి అంటే విశ్వాసముతో మౌనముగా ఉండడం. చూద్దామా, బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనలు 62వ అధ్యాయం 1-2 వచనాలను మీరు గమనిస్తున్నట్లయితే, నా ప్రాణము దేవునిని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన రక్షణ కలుగును, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడును. చూసారా ప్రియమైన సంఘ దేవుని బిడ్డలారా, మనము మౌనముగా శ్వాసము కలిగి మౌనముగా ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి మనకు మారుగా పనిచేస్తుంది. మరొక కోణంలో దేవుడు పనిచేయడం, నీ కొరకు దిగుము చేయడం, నీ కొరకు అక్కడ సమస్యలు పరిష్కరించడం తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. అది చాలా వేగంగా, చాలా శక్తివంతంగా దేవుడు చేసే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. విశ్వాసంతో మౌనం పాటించాలి అని కీర్తనాకారుడు ఇక్కడ చదివిస్తూ ఉంటున్నారు. చాలాసార్లు మనం దేవుడు దూషిస్తాం, మనుషులు బాధలు పెడతా ఉన్నారు, దేవుడు బాధలు పెడతా ఉన్నారు, దేవుడిని దూషిస్తూ ఉంటారు, బంధువుల మీద పడి ఏడుస్తూ ఉంటారు, పుట్టింటి మీద సాకులు చెప్తూ ఉంటారు. వాళ్ళు నాకు అది ఇవ్వలేదు, ఫలానా వాళ్ళకి అది ఇచ్చారు, నాకు ఇస్తే ఏమైందట అంటూ ఇంకెవరి మీద పడి ఏడుస్తూ, ఇంకెవరినో సన్నుతూ, ఇంకెవరి గురించో మనము మాట్లాడుతూ ఉంటున్నాం. కానీ వాటి వలన ఏ ప్రయోజనము లేదు. కానీ నీ వలన కానప్పుడు నీవు మాట్లాడిన అక్కడ వేస్ట్, ఏది జరగదు అని అనుకున్నటువంటి సమయాల్లో నీవు విశ్వాసంతో మౌనమును పాటించాలి. ఎందుకు అనంటే బైబిల్ గ్రంథంలో కీర్తన 65 మొదటి వచనంలో ఏం రాయబడిందంటే, అట్లా మనం మౌనం పాటించినప్పుడు సియోనులో మౌనముగా ఉండుట స్తుతి చెల్లించుటే. మనం అటువంటి సమయాల్లో, పోరాటాల్లో మౌనంగా ఉండాల్సిన సమయాల్లో మనం మౌనముగా ఉండి శ్వాసముతో మౌనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా పోరాడతాడు, దేవుడు సమస్యను పరిష్కరిస్తాడు, దేవుడు దాన్ని చొరవ తీసుకుంటాడు. విశ్వాసంతో భక్తులందరూ ఇలాగనే చేశారు. మనం మౌనం పాటించినప్పుడంట దేవుడు సృష్టించినట్లే ఒక స్తుతి నైవేద్యము పరలోకానికి వెళ్ళించున్నట్లే బదులుగా దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తులందరూ కూడా వాళ్ళ మీద పడి, వీళ్ళ మీద పడి ఏడవలేదు, వాళ్ళని తిట్టడం, వెంటౌట్ చేయడం. చాలామంది ప్రెజర్ తట్టుకోలేక బయట ఎవరో ఒకటి తిట్టేస్తూ ఉంటారు. ఆ ప్రెజర్లో ఏదో ఒకటి అనేస్తూ ఉంటారు. భక్తులకు కూడా భక్తులైన వారికి కన్ఫ్యూజన్స్ వచ్చినప్పుడు, కలవరాలు ఏర్పడినప్పుడు, ఎటు కూడా మనసు తోచినప్పుడు, చాలా కన్ఫ్యూజన్ స్టేజెస్లో, అర్థం కాని క్షణాలలో దేవునిపై ఆధారపడ్డారు. దేవా నీరు చూసుకో, దేవాన్ని చిత్తము అని శ్వాసముతో వారి మౌనాన్ని పాటించినప్పుడు వారి కష్టతరంలో దేవుడు వారికి తోడయ్యారు. ఆమె ఈరోజు నీవు మనము దేవుని సముఖంలో నేర్చుకోవాల్సింది, దేవుని సన్నిధిలో అట్లా పీక్ స్టేజ్లో శ్రమలు, బాధలు, విసులు, పోరాటాలు చాలా కష్టంగా అనిపించినప్పుడు నీవు మాట్లాడి కూడా ప్రయోజనం లేదు అని అనుకున్న సమయాల్లో విశ్వాసముతో నేను మరలా
విశ్వాసంతో మౌనాన్ని పాటించడం నేర్చుకో. దేవుడు నీకు మారుగా యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. అటువంటి సమయాల్లో దేవుని సముఖంలోకి, దేవుని మందిరంలోకి వెళ్ళి ఊరకే కూర్చోవాలి మౌనంగా విశ్వాసంతో. ఊరక కూర్చోవాలి మౌనంగా విశ్వాసంతో. దేవా, ఏం జరుగుతుందో నీకు తెలుసు, ఈ సమయంలో నేనేం చేయలేను, అంతా నీకు తెలుసు, నీ చిత్తమే జరుగునుగాక అని దేవుని సన్నిధిలో దేవుని చిత్తాన్ని, దేవుని సహాయాన్ని, దేవుని యొక్క హస్తాలకు మనం అప్పగించి శ్వాసంతో మౌనంగా ఉన్నప్పుడు దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయనకు అనేకమైన శ్రమలు, ఇరుకులు, బాధలు ఆయనకి ఎదురైనప్పుడు చూడండి, యేసుప్రభు సిలువ వేయబడిన తర్వాత అందరూ చేర్చారు. కానీ ఆయన బ్రతికున్న దినాలలో ఆయన కొన్నిసార్లు అటు ఇటు కన్ఫ్యూజన్గా, అటు ఇటు మానవ ఆకారంలో మనుష్య రీతిగా ఉన్నాడు కనుక అటు ఇటు సందిగ్ధమవుతున్న సమయాల్లో ఏ ఒక్కరు ఆయన దగ్గర లేదు. శిష్యులంతా పారిపోయారు, నమ్మకంలో చేశారు. దగ్గరగా ఉన్న యూదా ఇస్కరియోతు వెళ్ళిపోతూ వచ్చారు. నమ్మని వారు కొందరు, నమ్మిన వారు కొందరైతే, నమ్మని వారు చాలా బాధలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వీటన్నిటిని విడిచిపెట్టి ఆయన నడుచుకుంటూ గెలిచేదనని ఆయన మోకరించి ప్రార్థించి బలాన్ని పొందుకొని ముందుకు సాగినట్లుగా దేవుని సూచన ప్రకారం తండ్రి అయిన దేవుని ద్వారా సూచనలు, దర్శనాలు, కృపను పొందుకొని బలపరచబడి ముందుకే సాగినట్లుగా ఒక క్లారిఫికేషన్, ఒక పరిపూర్ణమైన ఒక ఆలోచన పొందుకొని ముందుకే సాగినట్లుగా లేఖనాలు తెలుస్తున్నాయి. ఈ జీవితంలో మీరు కూడా అంతే. ఈ రాత్రి వేళ ఎంతో దేవుడితో మాట్లాడుతున్నారు. నీ ఒక స్త్రీ అయి ఉండొచ్చు, నీ ఒంటరి మట్లాడి ఉండొచ్చు. ఒకవేళ నీ భార్య చనిపోయి నీ ఒక ఒంటరి జీవితం చీకట్లో నువ్వు జీవిస్తూ ఉండొచ్చు. ఒకవేళ నువ్వు చదువు నిమిత్తం మన దూర దేశంలో, దూర ప్రాంతానికి తల్లిదండ్రులను విడిచి నువ్వు ఉండొచ్చు. నీ ఒంటరితనంలో, నీ బాధలో, కష్ట సమయంలో దేవుడు నిందలు ఏర్పడిన, గాయము కలిగిన, నీకు ఏది కలిగినా గుర్తుపట్టు. నీ బలము చాలనప్పుడు నువ్వు శ్వాసంతో మౌనాన్ని పాటించినప్పుడు వెంటనే ఆ యుద్ధాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. కనుక ఈ మాటలు బట్టి కన్నులు పూసుకున్నట్లయితే ప్రార్థనలోకి గురించి దేవుని దీవెన పొందుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, ఈరోజు ఈ ఆశీర్వాదం మీకోసం అనే కార్యక్రమాన్ని ప్రభా, చిన్ని వర్తమానాన్ని అనేకులకు షేర్ అవ్వడానికి సహాయం చేయండి. మీ సన్నిధిలో నుండి ప్రభు మీ యొక్క వాక్కు ద్వారా ఎంతమంది ఎదురు చూస్తూ ఉన్నారు ఈ వాక్కు కోసం. అట్టి బిడ్డలందరూ ఆదరింపబడాలి, బలపరచబడాలి, ఘనమైనటువంటి మీ కార్యాలను తిరగాలి నాయన. కన్నీళ్లు తుడవబడాలి, అంగలాలు కొట్టివేయబడాలి. ప్రభా, మౌనంగా ఉండవలసిన సమయంలో శ్వాసంతో మౌనము పాటించడానికి మీ బిడ్డలందరికీ కృప దయచేయండి. స్తోత్రము నాయన. సన్నుట ద్వారా ఏవేవో శాపము వారి కుటుంబాలను ఉండక ఎన్ని సంవత్సరాలైంది దేవుని నేను వెంబడిస్తున్నాను, నా జీవితంలో, నా కుటుంబంలో ఏమీ లేదు, ఏ ఆశీర్వాదము లేదని ఎందరూ వాపోతున్నారు, ఎందరూ బాధను వ్యక్తపరుస్తున్నారు. అతి వారి మీద మీ ఫోకస్, మీ దృష్టిని కేంద్రీకరించండి. అద్భుతమైన కార్యాన్ని, శక్తివంతమైన కార్యాన్ని అయ్యా ఈ కార్యక్రమం ముగించబడేలోగానే మీరు జరిగించండి. ప్రతి వారికి అనుగ్రహించండి. ప్రతి వారి గృహాన్ని, ప్రతి వారి మదిని ఉపకారాలతో, మేలులతో, అద్భుతాలతో, ఆశీర్వాదాలతో నింపండి. కష్టకాలంలో మీరు తోడై ఉండండి. మీ వాక్యాన్ని కలిగి అయ్యా ముందుకే నడిపించబడ్డారు. మీ బిడ్డలకు ధనాన్ని ప్రసాదించమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థించి పొందుకుంటున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు చాలా ప్రత్యేకమైన రీతిలో నిన్ను, నీ కుటుంబాన్ని ప్రత్యక్షత ద్వారా దర్శించి ఉన్నాడు. విలువైన కాలం ఇస్తూ అనేకులకు కార్యక్రమాన్ని చేస్తున్నట్టు నిన్ను వల్లే పొరుగు వారిని ప్రేమించినప్పుడు దేవుడు బహుగా ఆశీర్వదించుగాక. గాడ్ బ్లెస్ యు.